హరే కృష్ణ. అందరి హరే కృష్ణ డియర్ డివోటీస్ అందరికీ దండోత్ప్రణామం అండి. సో గీత జ్ఞాన్ తెలుగు సెషన్కి అందరికీ స్వాగతం. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు మనము ఇస్కాన్ శేషాద్రిపురం డిటిసి యొక్క ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్దాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన భగవాన్ కి జయ, నితాయ్ చైతన్య భగవాన్ కి జయ, वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, श्री श्री गौरनिताय पंचतत्व भगवान की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय. సో ప్రార్థనలు చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనము 2వ అధ్యాయంలో ఉన్నాము, గీతాసారము. ఇవాళ మనము 67, 68 శ్లోకాల గురించి మనం చర్చించుకుందామండి. సో 27వ శ్లోకము. ఇంద్రియాణం హి చరతాం యన్మనో విధీయతే తదశ హరతి ప్రజ్ఞాం వాయుర్నావాం ఇవాంభసి. నీటి యందలి నావను బలమైన వాయువు త్రోసివేయు రీతి మనస్సు దాని యందు లగ్నమైనప్పుడు చరించు ఇంద్రియములలో ఒక్కటైనను సరి అయి మనుజుని బుద్ధిని హరింపగలదు. 68వ శ్లోకం అండి. తస్మాద్యస్య మహాబాహో నిగ్రహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్ తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అందుచే ఓ మహాబాహో, ఎవ్వని ఇంద్రియములు వాని ఇంద్రియార్థముల నుండి నిగ్రహింపబడి ఉండునో అతడు నిశ్చయముగా స్థితప్రజ్ఞుడు అనబడును. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో హరే కృష్ణ డియర్ డివోటీస్. కృష్ణ ప్రభుజీ దండోత్ప్రణామం. హరే కృష్ణ. అందరూ దయచేసి మ్యూట్లో ఉండండి. సో మనం ఇవాళ విల్ జస్ట్ గో ఫర్ ఎ స్మాల్ రీక్యాప్. ఒక చిన్న రీక్యాప్ చేసేసుకొని చిన్న సౌండ్ వస్తుంది, 1 minute. హరే కృష్ణ. మాతాజీ అందరినీ హార్డ్ మ్యూట్ చేస్తారా? ఇఫ్ యు డోంట్ మైండ్. yes ప్రభు, చేస్తానండి. యా. సో మనం చిన్న రీక్యాప్ చేసుకుందాం. ప్రభు మీరు కూడా మ్యూట్ అయిపోయారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. సో సారీ మాతాజీ. సో మనం ప్రీవియస్ శ్లోకాస్ లో మనం ఏం నేర్చుకున్నామంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఏంటంటే ఆ 3 త్రివిధ ఆధ్యాత్మిక. ప్రభు మీరు అన్మ్యూట్ చేసుకోండి ప్రభు. ఎస్ మాతాజీ, సారీ నేను అన్మ్యూట్ చేశాను ఆల్రెడీ. యా, సారీ మాతాజీ. సో మనం ప్రీవియస్ శ్లోకాస్ లో ఏం చూసాం మనము? మిజరీస్, కష్టాలు చాలా అందరికీ ఉంటాయి. ఏంటయ్యి? త్రివిధ రైట్. ఏంటయ్యి? ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక. ఇవన్నిటిని ఎవరైతే కృష్ణ కాన్షియస్, కృష్ణ చైతన్యంలో సాటిస్ఫైడ్ గా ఉంటారో, రైట్, సాటిస్ఫైడ్ గా ఉంటే వాళ్ళకి ఈ ఈ ఈ 3 బాధలు అనేవి వాళ్ళకి ఉన్నా కానీ వాళ్ళకి ఎక్కువ వాటికి వాళ్ళ మీద ఎక్కువ ప్రభావం ఉండదు అనేది మనం తెలుసుకున్నాం, రైట్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఒక సాటిస్ఫైడ్ కాన్షియస్నెస్ లోనే ఉంటారు. ఎందుకంటే అటువంటి వాళ్ళకి బుద్ధి కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నాం. ఇంకా నెక్స్ట్ శ్లోకంలో ఇంకా ఏం తెలుసుకున్నాం మనము? ఎవరైతే కనెక్టెడ్ కాదో, రైట్, కృష్ణ కాన్షియస్నెస్ కృష్ణ చైతన్యం ద్వారా భగవంతునికి కనెక్టెడ్ అవ్వలేదో వాళ్ళకి బుద్ధి ఉండదు. బుద్ధి లేని వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళకి స్టడీ మైండ్ కూడా ఉండదు. అటువంటిప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి హ్యాపీనెస్ ఉండదు కదండి. హ్యాపీనెస్ అంటే ఆనందం అనేది ఉండదు. సో ఆనందం, పీస్ ఉండదు, ఆనందం ఉండదు. వాళ్ళకి పీస్, ఎందుకంటే మైండ్ ఎప్పుడు చంచలంగా ఉంటుంది, అందుకని వాళ్ళకి పీస్ ఉండదు. పీస్ లేనప్పుడు ఆనందం ఎలా ఉంటుంది? సో అట్లా అని చెప్పారనమాట. అందుకని ఏంటంటే ఇక్కడ మనం ఎప్పుడు కృష్ణ కాన్షియస్నెస్ అంటే కృష్ణ చైతన్యం, కృష్ణుడితో ఎప్పుడు కనెక్టెడ్ గా ఉండాలి అని ఇక్కడ మనకి చెప్పారు. సో
లేదంటే వాళ్ళకి ఆనందం అనేది ఉండదు అనేది మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎందుకు మరి భగవంతుడు ఎందుకు వీళ్ళకనే అంటే ఎట్లా ఇదంతా ఎందుకు జరుగుతుంది, మైండ్ ఎందుకు స్టడీగా లేదు అనేది ఇప్పుడు మనం నెక్స్ట్ ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు అన్నమాట కృష్ణ పరమాత్మ. రైట్, ఎందుకు పీస్ ఉండట్లేదు, ఎందుకు హ్యాపీనెస్ ఉండట్లేదు. సో ఈ శ్లోకంలో మనకు చెప్పారు కదా ఏంటంటే నావ ఎలాగైతే ఒక నావ నీళ్ళల్లో వెళ్తా ఉంది, కానీ ఎప్పుడైతే స్ట్రాంగ్ విండ్ గాలి వస్తుందో అప్పుడు ఏమవుతుంది, అది ఒక డైరెక్షన్ వెళ్ళాలనుకుంటుంది, కానీ ఆ గాలి ఏమో ఆ నావని వేరే వైపు తిప్పేస్తుంది అనమాట. సో అట్లా ఏమవుతుందంటే మన సెన్సెస్, మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇంద్రియాలకి మనకి ఎన్నో హ్యాబిట్స్ ఉంటాయి. న్యాచురల్ గానే మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము, మనం యాక్చువల్గా భగవంతుడిని అక్కడ మనం యాక్చువల్గా ధామంలో ఉన్నప్పుడు మనం భగవంతుడిపై ఎన్వి ఏంటంటే అసూయ. అరే కృష్ణుడే అన్ని చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను, నేను కూడా చెయ్యాలి అనగానే మనల్ని కృష్ణ పర్వతం మనకి ప్రకృతి భూత సనాతన మనశ్శాస్త్రాన్ ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి, ఈ ప్రకృతిలోకి మనకి పంపించేస్తారు. సో మనం న్యాచురల్ గా ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఎంజాయ్ చేయడానికి. సో అందుకనే మన సెన్సెస్ ఏదైనా చూడగానే అవి ఆకర్షితం అయిపోతాయి అనమాట. సో ఆకర్షితం అయినప్పుడు అందుకనే మన సెన్సెస్ ని ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి, లేదంటే ఏమవుతుంది అవి దాని ద్వారా మైండ్ని కూడా చంచలం చేసేస్తాయి. సో దాని తర్వాత ఏమవుతుంది, మన ఇంటెలిజెన్స్ పోతుంది అనమాట. మనం బుక్స్ ఎన్నో చదువుకుంటాం, కానీ ఎప్పుడైతే మన సెన్సెస్ మైండ్ మన కంట్రోల్లో లేవో అప్పుడు ఏమవుతుంది, ఆ ఇంటెలిజెన్స్ కూడా ఆ బుద్ధిని కూడా మైండ్ పక్కకు తోసేసి నెక్స్ట్ ఆ సెన్సెస్ మీద సెన్స్ ఆబ్జెక్ట్ వచ్చేసింది, దాని మీద కాన్సన్ట్రేషన్ అంతా అయిపోతుంది. దీన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, ఇంద్రియార్థాలు ఉంటాయి కదా, దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలనే దాని వైపు ఇంటెలిజెన్స్ అంతా పోతుంది. మనం చదువుకున్నదంతా మనకి గుర్తుండదు అనమాట. సో అందుకనే మనం ఎప్పుడు సెన్సెస్ ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని అనేది ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. చాలా కంట్రోల్లో ఉంచుకోవాలి సెన్సెస్ ని. సో ఎలా అవుతుంది ఇప్పుడు, ఎలా ఇదంతా పాసిబుల్ అవుతుంది అంటే, ఎప్పుడైతే మనం ఈ ఇంద్రియార్థాల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా దాని వైపు మనం ఎక్కువ దానికి కాన్సన్ట్రేషన్ ఇవ్వకూడదు అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ మెయిన్ ఇక్కడ చూసింది ఏంటంటే కాన్స్టెంట్లీ ఎంగేజ్డ్ అని చెప్తున్నారు. ఏంటంటే ఓకే ఏదైనా చూసినా కానీ ఇట్లా పక్కకి వెళ్ళిపోవాలి, అది మనం చూస్తాం. నెక్స్ట్ నేను చెప్తాను తర్వాత ఎలా అది అనేది. సో ఏంటంటే మాటికి అదే చూస్తా ఉన్నాం అనుకోండి, మాటికి అదే కంటిన్యూస్ గా అదే చూస్తా ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది, మన మైండ్ అటువైపు వెళ్ళిపోతుంది అనమాట. సో అది ఇక్కడ మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అంబరీష్ మహారాజ్ ఏం చేశారు అనేది ఇక్కడ మనం చూద్దాం ఇప్పుడు. అంబరీష్ మహారాజ్ ఏం చేశారంటే ఆయనకున్న 9 ఇంద్రియాలని ఆయన మంచి కోసమే వాడారు. అంటే భగవంతునిపై శ్రద్ధతో చక్కగా వాడారు అనమాట. భగవంతుడిపై కృష్ణ కాన్షియస్ ద్వారా చక్కగా భగవంతుడిపై ఆయన మొత్తం కాన్సన్ట్రేట్ చేశారు. అది ఎలా అనేది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ ఏంటంటే ఆయన మైండ్ ని ఎలా మెడిటేట్ చేస్తారంటే ఎప్పుడు లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ మీదనే మెడిటేట్ చేసేవాళ్ళంట. రైట్, వర్డ్స్ మన వాక్కుని ఎప్పుడు భగవంతుని యొక్క గ్లోరీస్ అని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. అలాగే హ్యాండ్స్ చేతులు ఏం చేసేవాళ్ళు, టెంపుల్ ని క్లీన్ చేయడం చేసేవాళ్ళు. ఇయర్స్ చెవుల్ని ఏం చేసేవాళ్ళు అంటే ఎప్పుడు భగవంతుడి గురించే వినేవాళ్ళు ఎప్పుడు కృష్ణ పరమాత్మ గురించి. అలాగే ఐస్ కళ్ళని ఏం చేసేవాళ్ళు, ఎప్పుడు భగవంతుడి యొక్క డీటీస్ ఉంటారు కదండి, వాళ్ళని చూస్తూ ఉండేవాళ్ళు. అలాగే స్మెల్లింగ్ అంటే ముక్కుని ఏం చేసేవాళ్ళు, తులసి ఇంకా పూలు మనం ఆఫర్ చేస్తాం కదా భగవంతుడికి, వాటిని స్మెల్ చేస్తూ ఉండేవాళ్ళు. టంగ్ అంటే నాలుకని ఎలా వాడేవాళ్ళు, ఎప్పుడు కృష్ణ ప్రసాదం తీసుకునే వాళ్ళు అనమాట. ఏది పడితే తినకుండా కృష్ణ ప్రసాదం. అలాగే కాళ్ళని ఏం చేసేవాళ్ళు అంబరీష్ మహారాజు, హోలీ ప్లేసెస్ ధామ్కి వెళ్ళేవాళ్ళు. రైట్, ఎన్నెన్నో డిఫరెంట్ ధామ్కి మనం వెళ్తాం కదా, బృందావన్, మాయాపూర్, జగన్నాథ్పురి, అట్లా ఎన్నో ధామ్స్ ఉంటాయి రైట్ కదండి, అట్లా ధామ్కి వెళ్ళేవాళ్ళు. అలాగే ఆయన తలని ఏం చేసేవాళ్ళు, తలని భగవంతుడికి ఇట్లా వంగి నమస్కారం చేసేవాళ్ళు అట్లా అనమాట. సో ఏంటంటే ఎప్పుడు ఇంకా అంబరీష్ మహారాజ్ ఏం చేసేవాళ్ళు, ఆయనకున్న సెన్సెస్, మనకి ఎన్నో సెన్సెస్ ఉన్నాయి కదండి, 10 సెన్సెస్ ఉంటాయి మనకి యాక్చువల్గా. అవి ఏంటంటే కళ్ళు, కరెక్ట్, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, ఇంకా సెన్స్ ఆఫ్ టచ్ అవన్నీ ప్లస్. రైట్, ఇంకా మనం ఏం చేస్తాం వాటితో, స్పీచ్ మనం మాట్లాడుతాము, చేతులు, కాళ్ళు, ఇంకా జననేంద్రియాలు అవన్నీ ఉంటాయి. సో వాటిని అంబరీష్ మహారాజ్ ఏం చేసేవాళ్ళు అనేది మనం ఆల్రెడీ చూసుకున్నాం. సో అట్లా మనం మన సెన్సెస్ ని మనం వాడుకోవాలన్నమాట. అది కరెక్ట్ పద్ధతి అని ఇక్కడ చెప్తున్నారు. అలాగే అనివిధీయతే ఇక్కడ చెప్తున్నారు కదా, ఏంటంటే
కాన్స్టెంట్లీ ఎంగేజ్డ్. ఆ సెన్సెస్ ని ఎప్పుడైతే మనం కాన్స్టెంట్లీ ఎంగేజ్ చేస్తామో అప్పుడు కృష్ణ కాన్షియస్నెస్ లో మనం బుద్ధి కూడా మనకి కంట్రోల్లో ఉంటుంది. సెన్సెస్, బుద్ధి, మైండ్ అన్ని చక్కగా కంట్రోల్లో ఉంటాయి అనమాట. లేదంటే ఏమవుతుంది, ఒక్క సెన్సెస్ ఒక్క ఒక్క ఇంద్రియం కూడా అటు ఇటు అయితే ఏమవుతుంది, వేరే వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏమవుతుంది, మన మైండ్ ని డీవియేట్ అయిపోతుంది. దాని ద్వారా ఇంటెలిజెన్స్ కూడా పోతుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. మన అల్టిమేట్ గోల్ ఏంటి, మళ్ళీ మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళిపోవడం. కానీ మన ఇలా ఎప్పుడైతే ఈ సెన్సెస్, ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు మనల్ని ఈ బుద్ధి అన్ని అన్ని పక్కదారికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనం గోల్, మన టార్గెట్ ని మనం చేరలేము. మన టార్గెట్ నుండి మనము పక్కకి వెళ్ళిపోతాము అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. తదస్య హరతి ప్రజ్ఞాం. హరతి అంటే ఏంటంటే మన ఇంటెలిజెన్స్ హరతి వెళ్ళిపోతుంది, పక్కకి వెళ్ళిపోతుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో అందుకని మరి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏంటంటే మనం ఇంట్లో ఉన్నాం, మనం బాగానే ఉన్నాం, కానీ ఇంట్లో బయట ఎవరో కార్లో వెళ్తున్నారు, పెద్ద లౌడ్ మ్యూజిక్, ఒక పెద్ద మ్యూజిక్, ఏదో పాట పెట్టేసి అప్పుడప్పుడు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ అట్లా జరుగుతూ ఉంటాయి కదా, లేదంటే పిల్లలు పెద్ద పెద్ద మ్యూజిక్ వేసుకొని కార్లలో వెళ్తూ ఉంటారు. సో కొంతమంది, సో అప్పుడు ఏమవుతుంది, వాడు ఏదో మ్యూజిక్ పెట్టినప్పుడు మనం అది అంటే ఆ పాట మనకు గుర్తొస్తుంది అనమాట. ఓ అరే ఈ పాట ఈ పాట ఈ సినిమాలోది అనేది మనకు గుర్తొస్తుంది. అలాగే ఏమంటారు, ఓ ఈ సినిమా మేము మా ఫ్రెండ్స్ అందరితో వెళ్ళాము, మేము 10 మంది వెళ్ళాము, కానీ మాకు కొన్ని టికెట్లే 8-9 దొరికినాయి, ఒకడు రాలేకపోయాడు. అట్లా 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 ఏదేదో కొత్త ఏదేదో గుర్తుకొస్తా ఉంటాయి కదండి. అంటే పాస్ట్ అంతా గుర్తుకొచ్చేస్తుంది. ఏంటంటే ఒక్క సెన్స్, జస్ట్ ఒక పాట వినగానే మనం అక్కడికి వెళ్ళిపోతాం. అదే అంటే ఆ సెన్సెస్ అంత 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 స్ట్రాంగ్ ఉంటాయి అని ఇక్కడ మనకి ప్రభుజీ మనకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను డ్రైవింగ్ చేస్తా ఉన్నాడు. ఓకే, పోస్టర్ ఉంటుంది, ఒక పెద్ద కొత్త ఐఫోన్ రిలీజ్ అయింది, దాని ఫోటో తీస్తే ఇలా ఉంటుంది అని వాళ్ళు ఫోటోలు పెడతారు, పెద్ద పెద్ద పోస్టర్లు పెట్టేస్తూ ఉంటారు. మనం డ్రైవింగ్ చేస్తాం, అది అరే నా ఫోన్లో ఫోటోలు సరిగ్గా రావట్లేదే, ఈ ఐఫోన్లో ఇంత మంచి ఫోటోలు వచ్చినాయా, నేను ఇట్లాంటి ఐఫోన్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ అదే పోస్టర్ని చూస్తూ ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది, పోయి ఏదో ముందున్న కారును కుదుతాడు, లేదంటే ఆ రోడ్డు పక్కకి వెళ్ళిపోతాడు, డివైడర్ని కుదడం, ఏదో ఒకటి జరుగుతుంది, రైట్ కదండి. ఎందుకంటే సెన్సెస్, మన గోల్ ఏంటి, రోడ్డు మీద కరెక్ట్ గా వెళ్ళడం. కానీ ఏమవుతుంది, ఆ పోస్టర్ ని చూస్తూ ఏమైంది, మన దారి పోయాము అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. సో అట్లా ఎన్నో ఉంటాయి, ఎన్నో అటువంటి మనం తీసుకునే ఫుడ్ కానీ, కొంతమంది బైక్ రైడింగ్ అంటే ఇష్టం, కొంతమంది కార్ రైడింగ్ అంటే ఇష్టం, పార్టీకి వెళ్ళడం, అట్లాంటివన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. సో అందుకని ఇంద్రియాలు చాలా చాలా స్ట్రాంగ్ ఉంటాయి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అందుకనే సెన్స్ కంట్రోల్ చేయకపోతే ఏమవుతుంది, మైండ్ నశిస్తుంది, మైండ్ కూడా అటువైపు వెళ్ళిపోతుంది. దాని ద్వారా కానీ మనం ఎన్నో నేర్చుకుంటాం, కానీ మన బుద్ధి, మన ఇంటెలిజెన్స్ మొత్తం హరిస్తుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో అందుకని మన సెన్సెస్ ని ఎప్పుడు భగవంతుని యొక్క ప్లెజర్ కోసం వాడాలి కదండి. కాన్సన్ట్రేషన్ ఆన్ ద లార్డ్ కృష్ణ అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ శరీరం ఎవరిది, ఈ శరీరం మనది కాదు. ఫస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాల్సింది జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ అనే ఒక బుక్ ఉందండి, శ్రీల ప్రభుపాల్ వారు రాసిన బుక్, జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ. చాలా మంచి బుక్, ఒక 100 pages ఉంటాయి, చాలా మంచి బుక్. ఆ బుక్ లో శ్రీల ప్రభుపాల్ వారు రాస్తారు ఏంటంటే, ప్రతి దాన్ని కృష్ణుడికి రిలేట్ చేసి, ప్రతిదీ కృష్ణుడిదే అన్నట్టుగా మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదంటే మనం ధామానికి వెళ్ళడం ఇంపాసిబుల్ అని చెప్తారనమాట. సో ఏంటంటే కృష్ణ పదం ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. సో అది మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఈ బాడీ, ఈ శరీరం కూడా మనది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శరీరం ఇచ్చారు, బాగానే ఉంది, ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, మన తల్లిదండ్రులు మెయింటైన్ చేయట్లేదు, ప్రకృతి ద్వారా ఇదంతా మెయింటైన్ చేయబడుతుంది. ప్రకృతి నుండి మనకి తల్లిదండ్రులు ఇస్తారు, మనం దాన్ని వాడుకొని మన కార్యకలాపాలు మనం చేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ జనరల్ గా ఏం చేస్తుంటారు, జనరల్ గా పీపుల్ ఏమని చేస్తారు, వెళ్తారు ఎక్కడో ఏదో సూపర్ మార్కెట్ లోనో ఏదో షాప్ లో, రైట్, టిఫిన్ సెంటర్కి వెళ్తారు, తింటారు, అయిపోయింది. దానికి అరే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఇది కదండి, అది తెలుసుకోవాలి. ఏంటంటే మొత్తం ఈ ప్రకృతిని అంతా సూయతే చరాచరం అంటారు కదండి. సో అట్లనమాట. అంటే ప్రతిదీ కృష్ణ పరమాత్మనే మెయింటైన్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలి. సో మన బాడీని, అన్ని సెన్సెస్ అన్ని ఆయనయే. సో మనం ఏం చేయాలి, మళ్ళీ ఆయన కోసం, మన ఓనర్ కోసం వాడాలన్నమాట. మన కోసం వాడకూడదు, మనం ఓనర్ కాదు, మనం జస్ట్ కస్టోడియన్ అంటారు అనమాట, మనల్ని కస్టోడియన్ అంటారు. సో అట్లా అనమాట. ఎప్పుడైతే మనం ఈ కృష్ణ కాన్షియస్నెస్ తో మనం ఈ ప్రతిదానికి కృష్ణ పరమాత్మతో కనెక్ట్ అవ్వలేదో, అప్పుడు మనకి కొత్త ఇష్యూస్ వస్తూ ఉంటాయి మన జీవితంలో అనేది తెలుసుకోవాలన్నమాట. సో అందుకని ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో, ఎలా కనెక్ట్ అవ్వాలి భగవంతుడితో, ప్రతిదానికి సర్వీస్ ఆఫ్ ద లార్డ్, భగవంతుడికి సర్వీస్ తో మనం ఎంగేజ్డ్ గా ఉండాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో కొంతమంది అంటారు,
అరే మరి మేము చాలా బిజీగా అండి, మాకు చాలా వేరే పనులు ఉన్నాయి, ఇంట్లో పనులు ఉంటాయి, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, ఇంటికి ఎంతో మంది వస్తూ ఉంటారు, వాళ్ళందరినీ చూసుకోవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ పని ఉంటుంది, మరి ఎట్లా ఎలా చేయాలి అంటే ఇక్కడ ఒక ప్రభుజీ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఏంటంటే, ఒక ఉపాయం చెప్తున్నారు ఏంటంటే, ఎప్పుడు మన మనసులో హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ ఉండాలన్నమాట. అవి చెప్తా ఉంటారు ఏంటంటే, అప్పుడు ఏమవుతుంది, మన సెన్సెస్ అటు ఇటు పోయినా కానీ మళ్ళీ మనం ఎక్కువ అవి దాని మీద పోవు. ఎప్పుడు మన మనసులో హరే కృష్ణ మహామంత్రాన్ని అంటే మల్టీ టాస్కింగ్ చెయ్యాలి అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. మైండ్ ఫోకస్డ్ ఆన్ మహామంత్ర అని ఇక్కడ చెప్తున్నారు. సో ఎందుకు మైండ్, ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు ఏం చెప్తారు జనరల్ ఇస్కాన్లో, పొద్దున్నే 4:30కి మంగళారతి, రైట్, తర్వాత 5 గంటలకు చాంటింగ్ స్టార్ట్ చేయాలి, రైట్. ఎందుకు ఇట్లా చెప్తున్నారు ఇదంతా? 4:30కి మంగళారతి చేయాలంటే ఎప్పుడు లేగాలి? మినిమం 3:45 కన్నా లేగాలి, రైట్. 3:45 మినిమం 4కి అయితే లేగాల్సిందే. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, జనరల్గా శరీరానికి ఆ టైంలోనే 2, 3, 4, 5 టైంలోనే అసలు మంచి నిద్ర పడుతూ ఉంటుంది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము బాడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. మన 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 టార్గెట్ ఏంటి, మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళిపోవాలి, భగవంతుడికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అందుకనే మనం ఆ బాడీ ప్లెజర్ని వదిలేసి ఆ టైంలో బ్రహ్మముహూర్తంలో లేచి మంగళారతి చేసుకొని చాంటింగ్ చేయాలి. చాంటింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ చాంటింగ్. అసలు ఈ చాంటింగ్ ఏంటి? చాంటింగ్ అంటే ఏంటి? భగవంతులు ఏం చెప్తారంటే, నాకు ఇంకా నా నామానికి తేడా లేదు అని చెప్తున్నారు. మనకి శ్రీ చైతన్య మహాప్రభు మనకి ఈ చాంటింగ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. సో అందుకనే మనం ఏం చేయాలి, ఇక్కడ మనం చాంటింగ్ చేస్తున్నాం అంటే ఏంటి దాని అర్థం? మన ఫస్ట్ 2 థింగ్స్ ఇక్కడ 2 గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, మన ఇంద్రియాలకి మనము అటెన్షన్ ఇవ్వట్లేదు. ఎవరికి ఇస్తున్నాము? ఓకే, అటెన్షన్ ఇవ్వట్లేదు, మరి ఎవరికి ఇస్తున్నాం? భగవంతుడికి ఇస్తున్నాం. సో అట్లా అనమాట. 2 థింగ్స్ ఇక్కడ అది అంటారు కదా, ఒకటే బాణం 2 పిట్టలు, అట్లా అనమాట. అంటే ఏంటంటే, ఒకటి మనము మన ఇంద్రియాలకి అటెన్షన్ ఇవ్వట్లేదు, అలాగే మరి ఎవరికి ఇస్తున్నాం? ఎవరికి ఇవ్వాల్సో వాళ్ళకి ఇస్తున్నాం. ఓనర్ ఎవరు? భగవంతుడు. అట్లా అనమాట. మమ ఏవ అంశ, మనం భగవంతుని యొక్క అంశం. సో మనం భగవంతుడికి అటెన్షన్ ఇవ్వాలి. అట్లా ఇక్కడ చెప్తున్నారు అనమాట మనకి. సో భగవంతుడికి అటెన్షన్ ఇస్తున్నప్పుడు ఏమవుతుంది, మన మైండ్, మన సెన్సెస్, మైండ్ అన్ని కంట్రోల్లో ఉంటాయి అనమాట. మనం అందుకనే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, వాళ్ళు ఎవరో చెప్పారు 16 రౌండ్స్ చేయాలి, అబ్బాయి ప్రభుజీ మాతాజీ చెప్తున్నారు చేయాలి, చాంటింగ్ చేయాలి, అలా ఉండకూడదు. మన మైండ్, మన ఇంటెన్షన్ ఏంటంటే చాంటింగ్ కరెక్ట్ గా చేయాలి. సో కానీ ప్రాబ్లం ఏంటంటే, అప్పుడప్పుడు చాంటింగ్ చేస్తున్నప్పుడు మన మైండ్ అటు ఇటు వెళ్తూ ఉంటుంది, ఏంటేంటో గుర్తుకొస్తూ ఉంటాయి. ప్లానింగ్ అంతా జనరల్ కొంతమంది అంటారు, అబ్బా చాంటింగ్ మొదలు పెట్టగానే ప్లానింగ్, అదేం చేయాలి, ఇదేం చేయాలి, ఇవాళ సాయంత్రం ఏం చేయాలి, వాడు నన్ను ఇలా అన్నాడు, అన్ని బాధలు, ఎవరో కోపాలు అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు. సో ఏంటంటే, మనం మెయిన్ ఇంపార్టెంట్ చేయాల్సింది ఏంటంటే, అందుకనే చాంటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు దీని కిటికీ ఏంటి? మైండ్ అటు ఇటు పోకుండా చేయాలంటే కిటికీ ఏంటి? దానికి ఒక సొల్యూషన్ ఏంటంటే, మనకి మొత్తం హరే కృష్ణ మహామంత్రంలో 4 భాగాలుగా దాన్ని విభజించాలి. హరే కృష్ణ అనేది ఫస్ట్, కృష్ణ కృష్ణ హరి హరి అనేది సెకండ్, మళ్ళీ హరే రామ అనేది థర్డ్, రామ రామ హరే హరే ఫోర్త్. సో మనము మొత్తం లైన్ అంతా ఒకటేసారి ఈ మొత్తం హరే కృష్ణ నుండి లాస్ట్ వరకు చేస్తే, గుర్తుపెట్టుకోవాలని చేస్తే అది అవ్వదు. సో అందుకని దాన్ని 4 విధాలుగా స్ప్లిట్ చేసుకోవాలన్నమాట, నేను ఇందాక చెప్పినట్టుగా. అట్లా దాన్ని మనం గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, లైన్ బై లైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైన్ బై లైన్ గుర్తుపెట్టు. అబ్బా 108, అమ్మో 16 రౌండ్స్, మళ్ళీ ఆ 16 రౌండ్స్ లో 108 ఒక మాలలో 108 సార్లు చేయాలి అనేది అన్ని గుర్తుపెట్టుకోకూడదు. లైన్ బై లైన్ గుర్తుపెట్టుకో. అది వింటే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు, సరిపోతుంది. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు, మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడిపై మనము కాన్సన్ట్రేట్ చేస్తే మనకు ఆనందం ఉంటుంది. ఎస్, అసలు కాన్సన్ట్రేట్ చేయలేదు అనుకోండి, ఏదో అలా చేసేసాం, ఏమవుతుంది, ఆ 2 hours పోతుంది, దానివల్ల ఉపయోగం ఉండదు, మైండ్ కూడా చాలా డిస్టర్బ్డ్ గా ఉంటుంది. సో అందుకనే ఆ లైన్స్ మీద, ఆ మంత్రం మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో కిటికీ ఏంటంటే, దాన్ని 4 విభాగాలుగా విభజించేసి చాంటింగ్ చేస్తే మనం చక్కగా, మనకు ఆనందంగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ 14 డేస్, రైట్, ఈ 14 డేస్ మీకు టాస్క్, మనందరికీ ఒక టాస్క్ ఏంటంటే, ఈ మహామంత్రాన్ని చక్కగా చాంటింగ్ చేసి ఫుల్ కాన్సన్ట్రేషన్ తో చేయాలనేది మనం ఒక గోల్ పెట్టుకోవాలి. మనం ఇక్కడ న్యూ ఇయర్కి వచ్చేస్తున్నాం ఇంకా తొందరలో.
సో నెక్స్ట్ ఇంకా అంటే ఇప్పటి నుంచి మనం ప్రాక్టీస్ చేస్తే మనం చక్కగా న్యూ ఇయర్ నుండి మంచిగా ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేయడానికి మనం చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మనం ఇంకా ఏం చెప్తారంటే ద మూమెంట్ ఎప్పుడైతే మైండ్ ఇట్లా వెళ్ళిపోగానే మళ్ళీ దాన్ని వెనక్కి తీసుకురావాలి, అంతేగాని దాని మీదే కంటిన్యూ చేయకూడదు. అదొకటి ఇంపార్టెంట్ అనమాట, అది మనం తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే మనం ఇట్లా చేస్తామో ఏమవుతుంది, మన సెన్సెస్ మన మైండ్ అన్నీ మన కంట్రోల్లో ఉంటాయి. ప్లస్ మన ఇంటెలిజెన్స్ అంతా భగవంతుడిపై ఎలా ఆరాధన చేయాలి అనే దాని మీదనే ఉంటుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. సో 68వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, సో కృష్ణ పరమాత్మ మనకు చెప్తున్నారు అనమాట, ఓ ఇట్లా చేస్తే ఏంటి మహాబాహో అని అంటున్నాడు కృష్ణ పరమాత్మ. అర్జునుడిని మహాబాహో అంటున్నారు. అంటే అరే నువ్వు ఇంత గొప్ప గొప్ప వీరుల మీద నువ్వు గెలవగలిగావు, నీ 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 సెన్సెస్ మీద కూడా నువ్వు, ఇంద్రియాల మీద కూడా నువ్వు గెలవాలి అని ఇక్కడ అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. సో అట్లా ఎలాగంటే మన అన్ని సెన్సెస్, మనకు ఉన్న ఇంద్రియాలన్నిటినీ కృష్ణుడిపై కాన్సన్ట్రేట్ చెయ్యి, ఆయనకు సేవ చెయ్యి, అంతేకాని ఇంద్రియాలకు కాదు. ఎందుకు, ఈ బాడీ అనేది టెంపరీ ఇవ్వబడింది. చిన్నప్పుడు మనం చూసాం కదండి, చిన్నప్పుడు ఎంత డిపెండెంట్ అవుతామో, పెద్దగా అయ్యే కొద్దీ మనం ఏమనుకుంటామంటే అబ్బో నేను చాలా యంగ్, నేను చాలా బలవంతుడిని అని అనుకుంటారు. చిన్నప్పుడేమో చాలా డిపెండెంట్ గా ఉంటాం, మళ్ళీ మిడిల్ ఏజ్కి వచ్చాక కొంచెం డిపెండెన్స్ తక్కువైపోతుంది. కానీ ఏమవుతుంది, మళ్ళీ ముసలైన తర్వాత ముసలయ్యే కొద్దీ ఆ డిపెండెన్సీ అనేది పెరిగిపోతుంది కదండి. స్టిక్ పట్టుకోవడము, కళ్ళు సరిగా కనపడకపోవడము, చెవులు సరిగా వినపడవు, కొంతమంది సరిగా మాట్లాడలేరు, నడవలేరు, కూర్చుంటే లేగిస్తే కూర్చోలేరు. అట్లా అంటే ఏంటంటే మనకు చెప్తున్నారనమాట, ఇదంతా ఈ సెన్సెస్ నువ్వు అనుకుంటున్నావు నేను చాలా బలవంతుడిని అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇదంతా టెంపరీ. అందుకనే నీకున్న అసలు మన దగ్గర కెపాసిటీ అనేది లేదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఈ కెపాసిటీతో నువ్వు ఇంద్రియాలని ఎంజాయ్ చేయాలనుకుంటున్నావు, కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఇంద్రియాలన్నీ టెంపరీ. మనం చేయాల్సింది ఏంటి, ఇప్పుడు ఇదే కంటిన్యూ అయిపోయామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనం ఆ 84 lakh స్పీసెస్ లో మళ్ళీ కంటిన్యూ అయిపోతాం, లైక్ యానిమల్స్, ట్రీస్, ఇన్సెక్ట్స్, బర్డ్స్ ఎక్సెట్రా కదండి. అందుకనే ఈ హ్యూమన్ బాడీని మనం మంచిగా ఉంచుకోవడం, మంచిగా దాన్ని ఒక మంచి ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇది మనకి ఇచ్చిన ఒక ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీ మనం సరిగ్గా వాడుకోవడం చాలా ఇంపార్టెంట్ అని అందుకనే ఈ హ్యూమన్ బాడీ మనకి ఇచ్చారు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇంకా కృష్ణ కాన్షియస్నెస్ ఎవరైతే ఈ అందుకనే కృష్ణ చైతన్యం అంటారు. అంటే ప్రతిదీ కృష్ణుడికి రిలేటెడ్ చేసుకోవడానికి, అందుకని దాన్ని కృష్ణ చైతన్యం అంటారు. అంటే ఎట్లా, ఇప్పుడు మనం నీళ్లు తాగుతున్నాం, ఇది కృష్ణుడి యొక్క వాటర్ అని అనుకోవాలి. ఈ నీళ్లు తాగుతున్నాం, ఎయిర్ మనం గాలి పీల్చుకుంటున్నాం, ఆటోమేటిక్ గా గాలి పీల్చుకుంటున్నాం, అంతే కదండి. సో అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది కృష్ణుడి యొక్క నుంచి వచ్చిన గాలి, ఆక్సిజన్ అనేది తెలుసుకోవాలన్నమాట. చెట్లు ఏం చేస్తున్నాయి, కార్బన్ డైఆక్సైడ్ అంతా తీసుకుంటాయి, ఆక్సిజన్ బయటకు వదిలేస్తున్నాయి. సో అట్లా అలాగే మూన్ యొక్క లైట్ నుండి వాటిలో ఉన్న జ్యూసెస్ అన్ని తయారవుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయండి, కోకోనట్ లో వాటర్ వెళ్ళిపోతున్నాయి. పైన షెల్ ఉంటుంది, లోపల కొబ్బరి ఉంటుంది, కొబ్బరిలో నీళ్లు ఉంటున్నాయి, ఆ నీళ్లు తాగుతున్నాం మనం, చక్కగా హైడ్రేట్ అయిపోతాం. సో అట్లా దానికి చక్కగా దాన్ని మనం వాడుకుంటున్నాం. యాపిల్ కానీ, పోమగ్రెనేట్ కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అదంతా భగవంతుడి నుంచి వస్తున్నాయి. అలాగే అది మనం తిన్న తర్వాత మళ్ళీ మనమే చేస్తున్నామా, లోపలికి వెళ్ళి దాన్ని ఎనర్జీలోకి తీస్తున్నామా, లేదు, అది ఆటోమేటిక్ అయిపోతుంది. సో ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, ఈ శరీరం మనది కాదు, ఇది ఇవ్వబడింది, దాన్ని మనం సరిగ్గా వాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మనది మనం సొంతంగా చేసుకోగలమా, లేదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. మన ఓన్ ఎండెవర్, మనం సొంతంగా చేసుకోలేము అని ఇక్కడ చెప్తున్నారు. సో మనకు ఒక సుపీరియర్ పవర్ కావాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అదేంటి, భగవంతుడి యొక్క మర్సీ అని ఇక్కడ చెప్తున్నారు. సో ఆ మర్సీ ఎక్కడి నుంచి వస్తుంది, ఒక గురువు నుండి వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఒక బోనఫైడ్ గురువు నుండి మనం తెలుసుకోవాలన్నమాట. అవన్నీ వాళ్ళని తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ ఉపదేక్షంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. వాళ్ళు తత్వదర్శనం ఆల్రెడీ చూసేసారు తత్వాన్ని. మనం చక్కగా వాళ్ళని ఒక ఒబీడియన్స్, ఒక చక్కగా మంచిగా, అంటే ఒక వాళ్ళని ఇట్లా అంటే వాళ్ళని టెస్ట్ చేస్తున్నట్టుగా చేయకూడదు. అంటే చాలా చాలా చక్కగా వినమ్రతతో అడిగితే వాళ్ళు మనకి ఆన్సర్స్ అన్ని ఇస్తారు, మన క్వశ్చన్స్, మన డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అంతేగాని వాళ్ళంటే నేను మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాను అన్నట్టుగా మాట్లాడకూడదు. వాళ్ళతో చక్కగా వినమ్రతతో చేస్తే వాళ్ళు చక్కగా మన క్వశ్చన్స్ అన్ని, డౌట్స్ అన్ని క్లియర్ చేస్తారు. అప్పుడు మనం కృష్ణ కాన్షియస్ లో రావడానికి మనకి తొందరగా రావాలన్న ఒక ఆశ కలుగుతుంది అనమాట. సో అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని బోనఫైడ్ స్పిరిచువల్ మాస్టర్ నుండి మనం అన్ని తెలుసుకోవాలి అనేది ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అలాగే
సాధక ఎప్పుడైతే మనం ఈ కృష్ణ ఎప్పుడైతే మనం ఒక స్పిరిచువల్ మాస్టర్ నుండి, మన గురువు నుండి అన్ని తెలుసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తామో, వాళ్ళని థరోలీ ఎగ్జిక్యూట్ చేస్తామో, అప్పుడు వాళ్ళని ఏమంటారు? సాధక అని అంటారు అనమాట. సో అందుకని మనకి ఏం చెప్తున్నారు శ్రీల ప్రభుపాల్ వారు? 16 రౌండ్స్ చాంటింగ్ చేయాలి. అలాగే ఇంకా 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ కదండి. నో మీట్ ఈటింగ్, నో ఇలిసిట్ సెక్స్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్. సో ఇవన్నీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇవన్నీ చేస్తే ఏమవుతుందంటే మళ్ళీ మనం సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ భోగమే చేస్తున్నాం. సో అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ని కూడా మనం పాటించడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనం ఈ ఇన్స్ట్రక్షన్స్, ఎప్పుడైతే స్పిరిచువల్ మాస్టర్ ఇస్తున్న ఇన్స్ట్రక్షన్స్ ని మనము తూచా తప్పకుండా పాటిస్తే ఏమవుతుంది? మనం చక్కగా స్పిరిచువల్ లైఫ్ లో మనం అడ్వాన్స్ అవుతాము అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో అందుకనే మనం చక్కగా శ్రవణం, కీర్తనం ఇవన్నీ చెయ్యాలి. శిక్షా గురువు నుండి, దీక్షా గురువు నుండి ఇవన్నీ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే పొద్దున్నే లేసి చాంటింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందుకనే గురువు ఫస్ట్ చెప్పేది ఏంటంటే పొద్దున్నే లేసి చాంటింగ్ చేయండి. అంతేగాని ఎప్పుడో నేను 7 గంటలకు లేస్తాను, 8 గంటలకు లేస్తాను, ఎప్పుడు సాయంత్రం పూట చాంటింగ్ చేస్తాను. సాయంత్రం పూట చాంటింగ్ ఆల్రెడీ అంతా బాడీ అలసిపోయి ఉంటుంది, మైండ్ అంతా అలసిపోయి ఉంటుంది. ఆ టైంలో చాంటింగ్ ఎలా ఉంటుంది? కంప్లీట్ చేసి పక్కన పెట్టాలని ఇలాగా ఉంటుంది. అలాగే పొద్దున చేస్తే ఎలా ఉంటుంది? చక్కగా మైండ్ అంతా పీస్ఫుల్ గా ఉంటుంది. చక్కగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మనం ద మూమెంట్ జనరల్ గా ఏంటంటే సూర్యుడు ఉదయించగానే ఫస్ట్ సెన్సెస్ అన్ని ఇట్లా లేస్తాయి అనమాట. ఏం చేయాలంటే అందుకనే సూర్యోదయం కంటే ముందే మన చాంటింగ్ అయిపోవడానికి ప్రయత్నించాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గురువు ఎందుకు గొప్ప అనేది ఒక 2 minutes మాట్లాడుకొని మనం సో అందుకని ఇక్కడ ఇంకా కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? 6.30 యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే సీ మీ ఇన్ ఎవ్రీథింగ్, సీ ఎవ్రీథింగ్ ఇన్ మీ. అంటే అన్నిట్లో నన్ను చూడు, అలాగే ప్రతిదీ నా నుండే వస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఎవరైతే నన్ను అన్నిట్లో చూస్తారో వాళ్ళు నాకు దూరం ఎప్పుడు కారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. అంటే ఏంటంటే ప్రతిదీ కృష్ణ పరమాత్మ నుండే వస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. సో సో మనకి గురువు అనేది అలాగే కొంతమంది అంటారు, ఏంటి గురువు యొక్క గ్రేట్నెస్ ఏంటి అంటే ఎందుకంటే గురువు మనకి ఏం చెప్తారంటే జనరల్ గా మనలో ఉన్న అహాన్ని, మొత్తం మనకున్న అహాన్ని ఆయన తీసేయగలుగుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దామండి. ఏంటంటే ఒక 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 చిన్న ఎగ్జాంపుల్ అంటే ఒక లీల. ఇక్కడ ఏంటంటే ఒకసారి ఒక ప్రభుపాదుల వారి టేప్ రికార్డర్, జనరల్ గా ప్రభుపాదుల వారు ఏం చేసేవాళ్ళు అంటే టేప్ రికార్డర్ లో అన్ని ఆయన రాత్రి అంతా, పొద్దున పూట టైం ఉండేది కాదు, ఏవేవో డిస్టర్బెన్స్ అయ్యి ఉంటాయి కదా. అందుకని రాత్రి పూట ప్రభుపాదుల వారు ఎన్నెన్నో అన్ని గ్రంథాలన్నీ పెట్టుకొని మనకి ఇంపార్టెన్స్, మన పర్పట్స్ ఉన్నాయి కదండి, పర్పట్స్ అన్ని ప్రభుపాదుల వారు రాసినాయి అన్ని. సో ఎన్నో బుక్స్ అన్ని ఇట్లా ముందు పెట్టుకొని దాటిలో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఒక టేప్ రికార్డర్ లో రికార్డ్ చేసేవాళ్ళు అనమాట. అది చూసారా ప్రభుపాదుల వారి ఎంత మన కోసం ఎంత కష్టపడ్డారని మనం తెలుసుకోవాలి. సో ఒకసారి ఏమైందంటే ఒక బటన్ పాడైపోయింది. సో ఒకతనేమో ఫిక్స్ చేయడానికి వస్తాడు అనమాట. ఆయన ఏంటంటే చాలా చాలా అంటే ఇట్లాంటి పనులే చేస్తారు ఆయన. చాలా గ్రేట్, అంటే అన్ని మెషిన్లు అన్ని రిపేర్ చేసే ఒక మనిషి అనమాట. సో ప్రభుపాదుల వారు ఆయన దగ్గరకు వచ్చి అడుగుతారు, ఏమైంది అంటే ఇదిగో ఈ రికార్డర్ సరిగ్గా పనిచేయట్లేదు అంటే చెప్తారు, నేను చాలా గ్రేట్, నాకు అన్ని తెలుసు, నేను అందరి మ్యూజిక్ పాడతారు కదండి, వాళ్ళందరికీ నేనే అన్ని హెల్ప్ చేస్తూ ఉంటాను, అన్ని రిపేర్ నేనే చేస్తాను అంటే సరే అని చూస్తాడు. అది ఏంటంటే యాక్చువల్గా ఇది చాలా కొత్త రికార్డర్ కాదు, చాలా పాత టైప్ రికార్డర్. సో ఆ ప్రభుపాదుల వారికి అర్థమవుతుంది, ఓహో ఈయనకు కొంచెం గర్వం ఉంది అని. సో ప్రభుపాదుని అడుగుతారు. ఆయనకు అర్థం కాదు, చాలా పాతది కదా, కానీ ఆయనకి ప్రైడ్ ఉంటుంది. సో ప్రభుపాదుల వారిని అడుగుతారు, ఇదేంటి ఈ బటన్ ఏం చేస్తుంది అని ప్రభుపాదుల వారిని అడిగితే ప్రభుపాదుల వారు అంటారు, నువ్వేమో చాలా గొప్పవాడిని అంటావు, చాలా గొప్ప రిపేర్ అంటావు, అందరిని అన్ని రిపేర్ చేస్తానంటావు, మరి ఇదేంటి నీకు ఈ బటన్ ఎట్లా పనిచేస్తుందో తెలియదు, నువ్వేం రిపేర్ నువ్వు అంటే ఏంటంటే ప్రభుపాదుల వారికి ఒక గురువు అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక గురువుకి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కృష్ణతో రిలేటెడ్ గా ఉన్నారు ఆల్రెడీ, రైట్ కదండి. సో కృష్ణ పరమాత్మ చెప్తా ఉంటారు, ఇదిగో ఇతనికి గర్వం ఎక్కువైంది, ఈ గర్వాన్ని అణిచివేయాలి అని చెప్తా ఉంటారు. సో అందుకని గురువు ఎప్పుడు మనలో ఉన్న తప్పుల్ని తీసేసి మనల్ని ఎప్పుడు ఒక రైట్ పాత్, కృష్ణ కాన్షియస్నెస్ లో రైట్ పాత్ వైపు మనల్ని తీసుకెళ్తా ఉంటారు అనమాట. అందుకనే గురువు అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఒకసారి ఏం జరుగుతుందంటే ఒకసారి ఏమవుతుందంటే ఒక తాగుబోతాడు ఒకళ్ళు ఇట్లా బుక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ ఉంటారు అనమాట.
ఒకటి బాగా అతను తాగుపోతాడు అనమాట, అంత బాగా అలవాటు తాగడం. సో ఒకసారి ఏం చేస్తాడంటే అతనికి ఒక బుక్ ఇస్తే దాన్ని చదవకుండా తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తాడు. సరే ఇంక మళ్ళీ నెక్స్ట్ టైం వస్తాడు, మళ్ళీ ఒక స్టాల్ పెడతారు కదా మన వాళ్ళు, మళ్ళీ స్టాల్ దగ్గరకు వస్తాడు. సో స్టాల్కి వచ్చినప్పుడు అరే అందరూ బుక్స్ తీసుకుంటున్నారు, నేను కూడా, అంటే అతనికి బాగా మైండ్ డిస్టర్బ్డ్ గా ఉంటుంది అనమాట. సరే నాకు ఏదైనా బుక్ ఇయ్యి అని చెప్పి సరే అని చెప్పి అతను ఏం బుక్ తీసుకెళ్తాడంటే ఈజీ జర్నీ టు ప్లానెట్స్ అని ఒక బుక్ ఉంటుంది. ఏంటంటే ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్ అనే ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ చదువుతాడు అనమాట. చదివిన తర్వాత అతను చాలా ఆనందపడతాడు. అంటే చాలా అరే ఇదేదో తెలుసుకున్నాను, చాలా బాగుంది అని అని తెలుసుకొని మళ్ళీ ఒక కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వస్తాడు. వచ్చినప్పుడు అతనికి యాక్చువల్గా ఆ టైంలో ప్రసాదం ఇస్తే ప్రసాదం తీసుకోడు అనమాట. అతను ఏమంటాడంటే నేను తినేది తాగేది ఆల్కహాల్ అంతే, నేను ఇంకా ఈ ప్రసాదాలు అన్ని తినను అంటాడు. సరే అని ఇంకా తీసుకోడు. ఇంకా నెక్స్ట్ టైం ఈ బుక్ చదివిన తర్వాత మళ్ళీ వస్తాడు, అబ్బా బాగుంది ఈ బుక్ చాలా బాగుంది, నాకు ఇంకో బుక్ ఇంకా చదవాలని ఉంది అంటే సరే అని వీళ్ళు ఏం అడుగుతారంటే భగవద్గీత, ఇదిగో ఈ భగవద్గీత బుక్ తీసుకుంటే ఇది వద్దు, దాంట్లో కంటెంట్స్ అంతా చూస్తాడు, ఇది వద్దు అంటాడు. మళ్ళీ శ్రీమద్ భాగవతం ఫస్ట్ క్యాంటో చదువు అని అతనికి ఇస్తాడు, ఇది కూడా వద్దు బాలేదు అని తీసుకోడు. సో నెక్స్ట్ పాత్ ఆఫ్ పర్ఫెక్షన్ అని ఒక బుక్ ఉంటుంది, దాంట్లో ఉన్న కంటెంట్స్ చూసి సరే అని ఇంకా ఆ బుక్ తీసుకెళ్ళి మళ్ళీ ప్రసాదం తీసుకోడు. ఆ బుక్ అంతా చదివిన తర్వాత అతనికి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది, అతని మైండ్లో ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి తర్వాత వస్తాడు మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి నాకు మళ్ళీ చూస్తాడు, మళ్ళీ స్టాల్ దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటాడు, బుక్స్ అన్ని చూసి నాకు కొంచెం, వాళ్ళు ఏం చేస్తారంటే సరే ఇదిగో చాంటింగ్ చేయడం, నువ్వు ఇంత బాగా చదువుతున్నావు కదా చాంటింగ్ చెయ్యి అని బీడ్ బ్యాగ్ ఇస్తారన్నమాట తనకి, చదువు ఇప్పటి నుంచి చాంటింగ్ చెయ్యి అని చెప్తారు. తర్వాత ఏం చేస్తాడంటే లాస్ట్ 2 సార్లు ప్రసాదం తీసుకోలేదు కదా, అక్కడ ప్రసాదం ఉంటుంది, ఆ మఫిన్ నాకు ఇస్తారా, ఆ కేక్ లాంటిది ఒకటి ఉంటుంది, ఆ కేక్ నేను తీసుకోవచ్చు, నాకు ఇస్తారా కేక్ అంటే ఏంటంటే చూస్తారా ఇక్కడ తెలుసుకోవాల్సింది ప్రభుపాదులు వారు రాసిన ఈ బుక్స్ ఎంత మహిమ అయినవో మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఏంటంటే ఆ బుక్స్ చదివితే చాలు ఏం జరుగుతుంది, మనిషిలో ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో ఏంటంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ సెన్సెస్ ని ఇవాళ మనం ఇంకా నెక్స్ట్ ప్రభుపాల్ వారు ఏం చెప్తారంటే స్థితప్రజ్ఞ అయిన వాళ్ళు, స్థితప్రజ్ఞ కాని వాళ్ళు గురించి మనము నెక్స్ట్ శ్లోకంలో మనము తెలుసుకుంటామండి. సో ఇంకో చిన్న ఎగ్జాంపుల్, గురువు అంటే ఎంత గ్రేట్ అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ప్రభుపాదులు వారు ఒకసారి జపాన్ ఒక శ్రీమద్ భాగవతంది ఒక బుక్, దాన్ని ఏమంటారు ట్రాన్స్లేషన్ ప్రింటింగ్ కి జపాన్కి వెళ్ళాలని అనుకుంటారు అనమాట. జపాన్ లో ప్రింటింగ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడు ప్రభుపాల్ వారు వీళ్ళు అడుగుతారు, అందరు డివోటీస్ అడుగుతారు, వాళ్ళని అడగండి ఈ బుక్ ని ఎన్ని రోజుల్లో ప్రింట్ చేస్తారు, ఇదంతా మాన్యుస్క్రిప్ట్ అంతా ఇచ్చి ఎన్ని రోజుల్లో ప్రింట్ చేస్తారు అడగండి అంటే ప్రభుపాద్ 4 months అవుతుందంటే ప్రభుపాద్ అని అడగగానే ప్రభుపాల్ వారు ఏమంటారంటే అంత టైం లేదు, మీరు 1 month లో చేసేయాలి అని చెప్తారనమాట. ఒప్పుకోరు వాళ్ళు, అరే 1 month లో ఎలా అవుతుంది, ఒప్పుకోరు వాళ్ళు. కానీ కాదు మీరు స్టార్ట్ చేయండి అదే అవుతుందంటే వాళ్ళు 24 hours కష్టపడి పనిచేసి ఆ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళతో మన డివోటీస్ అందరూ కలిసి చేసేసి 1 month లో దాన్ని ఫినిష్ చేసేస్తారు. అంటే ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది గురువుకి ఆల్రెడీ తెలుసు ఏది ఎలా జరుగుతుంది, ఎలా దాన్ని చెయ్యాలి, కృష్ణ పరమాత్మ యొక్క మన సెన్సెస్ అన్నిటినీ ఇది ఏదవుతుంది ఏది అవ్వదు అనేది ఆయనకు తెలుసు. గురువు అంటే అంత గ్రేట్ అనమాట. సో అందుకని మనం గురువు యొక్క గైడెన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని మనం చూసాం కదా ఇందాక, తద్విధి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవ చేస్తూ గురువుని ఎప్పుడైతే మనం అడుగుతామో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. అందుకని ఆయన యొక్క గైడెన్స్ లో మనం ముందుకెళ్తే తొందరగా మనం మన పాత్ లో మనం ముందుకెళ్ళొచ్చు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్. రేపు అటువంటి వాళ్ళని ఎప్పుడైతే మనం ఎప్పుడైతే మన సెన్సెస్ ని కంట్రోల్లో ఉంటామో, మన మైండ్ మనం చేసుకోవాలి, మన మైండ్ కంట్రోల్లో ఉండి మన ఇంటెలిజెన్స్ అంతా భగవంతుడికి వాడతాము, వాళ్ళని స్థితప్రజ్ఞ అంటారు. సో స్థితప్రజ్ఞుడు కాని వాళ్ళకి ఏంటనేది మనం రేపు తెలుసుకుంటాం. సో థ్యాంక్ యూ డియర్ డివోటీస్. సో క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు మనం తీసుకుందాము. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామాలు. ఈ రోజు నాకు పుట్టినరోజు ప్రభుజీ. నేను ఇంకా స్వామి భక్తిలో ముందుకెళ్ళాలని, అన్న ఆరోగ్యం బాగుండాలని హరే కృష్ణ కోరుకుంటున్నాను. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మాతాజీ మీ పుట్టినరోజు శుభాకాంక్షలు. సో
థ్యాంక్ యూ మనం 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 అంటే ఈ హ్యూమన్ బాడీ రావడం అనేది చాలా రేర్. అందరూ మ్యూట్ లో ఉండండి ప్లీజ్. ఈ హ్యూమన్ బాడీ రావడం అనేది రేర్. సో మనం ఈ క్లాసెస్ వినడం అనేది ఇంకా రేర్. సో అందుకని చక్కగా మీరు ఈ భగవద్గీత చదువుతూ కృష్ణ బుక్ చదువుతూ చక్కగా హరే కృష్ణ. సో అందరూ చక్కగా మీరు ఎస్పెషల్లీ మాతాజీ అందరూ కూడా, కానీ మీరు ఎస్పెషల్లీ ఇవాళ మీ బర్త్డే కాబట్టి చక్కగా మీరు కృష్ణ బుక్ చదవడం స్టార్ట్ చేయండి. రైట్. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యోతి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. జన్మ కర్మ చమే దివ్యం. ఆ దివ్యమైన కృష్ణ లీలలు చదివితే ఏమవుతుంది? కృష్ణవరం ఏం చెప్తున్నారు? వాళ్ళకి మళ్ళీ ఈ లోకంలోకి రావడం ఉండదు అని చెప్తున్నారు. సో హోప్ఫుల్లీ దిస్ బర్త్ విల్ బి యువర్ లాస్ట్ బర్త్ అని మనం ప్రే చేద్దాము మాతాజీ. సో మన మెయిన్ గోల్ ఏంటంటే ఈ హ్యూమన్ బాడీని మంచిగా వాడుకుంటూ మనం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి అనేది తెలుసుకోవాలి. ఈ సెన్సెస్ ని, ఈ ఇంద్రియాలని, ఈ మైండ్ ని కంట్రోల్లో పెట్టుకొని చక్కగా కృష్ణ భక్తి చేస్తే మనం మళ్ళీ చక్కగా మనం వెనక్కి వెళ్ళిపోవచ్చు అనేది మన మైండ్, మన గోల్ ఉండాలి అనేది మనం తెలుసుకున్నాం. థ్యాంక్ యూ మాతాజీ. సో మీరు కృష్ణ బుక్ చదవడం స్టార్ట్ చేయండి ప్లీజ్. ఓకే. సో ఎనీ అదర్ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? ప్రభుజీ, మంత్రాన్ని 4 భాగాలుగా విభజిస్తూ ఒకసారి చెప్పండి ప్రభు. ఓకే. సో ప్రభుజీ మొత్తం మనకి ఏముంది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఏంటంటే మనం ఎప్పుడైతే చాంట్ చేస్తామో ఏమవుతుందంటే మన మైండ్ అప్పుడప్పుడు డివియేట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకని మనం కాన్సన్ట్రేట్ ఎలా చేయాలంటే ఆ 4 భాగాలు, రైట్? హరే కృష్ణ అంటే 4, మొత్తం 16 సిలబుల్స్ అంటారు. సో 4 లాగా దాన్ని విభజించి దాన్ని మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తే, అంటే దాన్ని విభజించి కాన్సన్ట్రేట్ చేస్తే మనము ఆ మైండ్ డివియేట్ అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అని నేను చెప్పాను. సో జస్ట్ ఒక చిన్న సొల్యూషన్. అప్పుడు ఏమవుతుంది? మన సెన్సెస్, మైండ్ చక్కగా భగవంతుడికే నేను రెడీ, సర్వ్ చేయడానికి నేను రెడీ అని చెప్తున్నాము. ఇంకా ఏం చెప్తున్నాము? నేను రెడీగా ఉన్నాను, సో నాకు ఏదైనా సేవ ఇప్పించండి అని మనం చెప్తున్నాం అనమాట. అట్లా. సో మనం రెడీగా లేమనుకోండి, మన మైండ్ ఎటెటో ఉంది అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక హోటల్కి వెళ్తాం, సర్వర్ వచ్చాడు, రాలేదు, వాడు అటెటో ఉన్నాడు అంటే ఏంటి? ఆయన ఏం చెప్తున్నాడు? అతను నేను నీకు సర్వ్ చేయడానికి నేను రెడీగా లేను అని చెప్తున్నాం. అది అలాగే మన మైండ్ కూడా ఎటెటో ఉంటే ఏంటి? మనం కృష్ణుడికి రెడీగా లేము, నేను సర్వ్ చేయడానికి నేను రెడీగా లేనని చెప్తున్నాం. అందుకని మనం ఎప్పుడూ కాన్సన్ట్రేట్ చేయాలి మంత్రం మీద. మంత్రానికి భగవంతుడికి తేడా లేదు. సో అందుకని మంత్రం మీద కాన్సన్ట్రేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అందుకని దాన్ని ఇట్లా స్ప్లిట్ చేసి ఇంకా చేస్తే చాలా మనం ఆ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది, డీవియేషన్ తక్కువగా ఉంటుంది అని ఇక్కడ మనం చెప్తున్నాం. హరే కృష్ణ అందరికి దండ ప్రణాం. కృష్ణ ప్రభుజీ, ప్రభుపాదుల వారు మనందరినీ ఉద్ధరించడం కోసం ఆయన ఎంత ప్రయత్నం చేస్తున్నారు ప్రభుజీ. మన ఇంద్రియాలని ఏ విధంగా ఆధీనంలోకి తెచ్చుకోవాలి, దానికి ఎన్నెన్నో సూచనలు, సలహాలు ఈ భగవద్గీత ద్వారా మనందరినీ కూడా ముందుకు ఉద్ధరింప చేయాలి, అందరూ కూడా భగవంతుని పొందాలి అని వారి యొక్క తపన వీటి ప్రతి దాంట్లో భావంలో గాని భాషలో గాని కనపడుతుంది ప్రభుజీ. హరే కృష్ణ. ఆల్ గ్లోరీస్ టు ప్రభుపాద్, ఆల్ గ్లోరీస్ టు గురు మహారాజ్. ప్రభుపాదులు వారు మనకి చాలా గైడ్ చేస్తా ఉన్నారు. మనం చక్కగా ఈ ఆపర్చునిటీని మనం మంచిగా వాడుకోవాలి. లేదంటే 84 lakhs స్పీసీస్ లో మళ్ళీ ఇంకో జన్మ చాలా జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. సో థ్యాంక్ యూ. మీరు అందరూ చక్కగా క్లాసెస్ కి అటెండ్ అవుతున్నారు. ప్లీజ్ కీప్ కంటిన్యూయింగ్. థ్యాంక్ యూ మాతాజీ. అందరికీ దండ. హరే కృష్ణ.